दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्। सौवर्णेन नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम् शाकानां यतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु। छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् वीणाभैरिमृदङ्गकोहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा एतत् समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। आत्मा त्वं गिरिजामते सहचराः प्राणाः शरीरं ग्रहम् पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारः पतियोः प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यत् कर्म करोमि तत् अखिलम् शम्भो तवाराधनम्। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधम् विहितमविहितं वा सर्वमेतच्छमस्व। जय जय करुणाब्धे श्री महादेव शम्भो।
परमानंद के दायक, देवों में हो श्रेष्ठ तुम परमानंद के दायक। हे गणाधिपति करो हरण सबके संकट, हे गणाधिपति करो हरण सबके संकट। अंतहीन हो तुम तम के नाशक, अंतहीन हो तुम तम के नाशक। हर बच्चों के आँखों में हो तुम गणपति विनायक, बच्चों के आँखों में हो तुम गणपति विनायक। तामसमय जगत के हो तुम, तामसमय जगत के हो तुम दिव्य ज्योति प्रदायक। अंतहीन हो तुम तम के नाशक, अंतहीन हो तुम तम के नाशक। सिंदूर वदन हो तुम गौरी माँ के बालक, अंतहीन हो तुम तम के नाशक, अंतहीन हो तुम तम के नाशक, तम के नाशक, तम के नाशक। జై శ్రీ మాతాజీ. ప్రాతకాల ఉదయ సామూహిక ధ్యానం ఇచ్చేసిన ప్రతి వారికి, సహజీవులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చాలా పవిత్రమైన దినం. శ్రీమాతాజీ గారిని మనందరం ఈ విధంగా వేడుకుందాం. ఓ పరమేశ్వరి, ఓ జగన్మాత, ఈ ఆదిశక్తి మా అందరికీ సామూహిక ధ్యానం చేసుకొనటకు మీ యొక్క అనుమతిని ప్రసాదించడం. మీరు మా అందరి హృదయంలోకి వచ్చి మా చిత్తము సదా మీ యొక్క పాదచరణం ఉంచేలా చూడటం. మా చుట్టుపక్కల ప్రతి పరిహారంలోనూ మీ యొక్క శక్తి ద్వారా, పరమచైతన్యం ద్వారా అందరినీ ఆశీర్వదించటమ్మా. మన రెండు చేతులు భూమాత మీద ఉంచుకుని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, సాక్షాత్ శ్రీ భూమాత మీరేనా.
ఓ భూమాత, మాకు ఈ ధ్యానం చేయుటకు అనుమతులు ప్రసాదిస్తూ మా సప్తనాడులోను త్రినాడులో సప్త చక్రంలోను త్రినాడులోను మీ యొక్క శక్తిని ప్రసాదిస్తూ మాకు సహన శక్తిని, శాంతిని, ప్రేమను, క్షమాశక్తిని ప్రసాదిస్తూ ఈ ధ్యానమునకు అనుమతిని ప్రసాదించండి. శ్రీమాతాజీ గారికి సంపూర్ణ శరణాగతి తీసుకుంటూ ఉదయపూర్వకంగా నమస్కరిస్తూ కుండలని ఉద్దారణ పరుచుకుని బంధం తీసుకుందాం. ఇప్పుడు మన పరిపూర్ణ చిత్తం మన అరిచేతుల్లోనూ మూలాధారని శాస్త్రాన్ని ఉంచుకుంటూ 3 మహామంత్రములు తదుపరి శ్రీ గణేష్ మంత్రం తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात्
ఇప్పుడు మనం అందరము మన ఈనానాడిని పరిశుభ్రం చేసుకుందాం. ఎడమ చేతి శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద ఉంచుకుంటూ ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, మా ఈడానాడిని నిర్మలత్వం చేయడం. శ్రీ మహాకాళి శక్తిని, శ్రీ భైరవనాథ శక్తిని మాకు ప్రసాదించుతూ మా ఎడమ శరీర భాగంలోని ఈడా నాడిలో ఉన్న దోషములన్నిటినీ భూతత్వంలో తొలగించండి అమ్మా. మాకు పరిపూర్ణమైన ఇచ్ఛాశక్తిని ప్రసాదించండి. మీ యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా మాలో అన్ని ఇచ్ఛాశక్తులను అదుపులో ఉంచండి అమ్మా. నెమ్మదిగా మన కుడి చేతిని ఒడిలో తీసుకుని ఎడం చేతిని ఆకాశం వైపు ఉంచుకుని శ్రీ మాతాజీ గారిని మనం ఈ విధంగా ప్రార్థిస్తూ వేడుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి మా పింగళ నాడికలో రండి. మా యొక్క పింగళ నాడిని నిర్మలత్వం చేయండి అమ్మా. మా కుడి శరీర భాగంలో అన్న సమస్త దోషములను ఆకాశతత్వంలో తొలగించండి. శ్రీ మహాసరస్వతి యొక్క శక్తిని, శ్రీ హనుమాను శక్తిని జాగృతపరుస్తూ మాకు భవిష్యత్ ఎడలో ఉన్న అన్ని భయములు, అన్ని బాధలను, అధిక ఆలోచనలను ఆకాశతత్వంలో తొలగించండి. మాకు పరిపూర్ణమైన శ్రద్ధ శక్తిని ప్రసాదించండి. మాకు నిర్మలమైన క్రియాశక్తిని ప్రసాదించండి. ఎడమ చేతి ఒడిలో తీసుకుని శ్రీమాతాజీ, మా ఈడా పింగళ నాళ్ళలో సమతుల్యత సాధిస్తూ మమ్మల్ని సూక్ష్మ మార్గంలో ఉంచుతూ వర్తమాన కాలంలో ఉంచుతూ శ్రీ మహాలక్ష్మి శక్తిని, శ్రీ గణేష్ శక్తిని జాగృతపరుస్తూ మా సూక్ష్మనాళ్ళలో ఉండండి అమ్మా. మన చిత్తమును ఉదయమే ఉంచుకొని ఒక నిమిషం పాటు ధ్యానంలో ఉంటాం.
మన అందరిది ఒకే ఒక కోరిక ఏంటంటే శ్రీ పరమ చైతన్యతో ఏకాకారి నెమ్మదిగా మన చిత్తమును మూలాధార చక్రం తీసుకొచ్చి ఈ విధంగా వేడుకుంటాం. శ్రీమాతాజీ మా మూలాధార చక్రంలో ఉన్న గణేషుని శక్తిని ఆయన గుణగణమును మాకు ప్రసాదించండి అమ్మా. తల్లి ఎడల అపారమైన ప్రేమను మాకు కూడా ప్రసాదించండి అమ్మా. గణేషుని యొక్క శక్తిని అన్ని చక్రాల్లోనూ జాగృతి పరచండి అమ్మా. నెమ్మదిగా మన చిత్తము స్వాదిష్టాన చక్రము మణిపుర చక్రము నాభి భవసాగరము హృదయ చక్రము అనాహత విశుద్ధి చక్రము హంస చక్రము ఆజ్ఞా చక్రము శ్రీమాతాజీ మీ దయతో మేమందరినీ క్షమించామమ్మా. మమ్మల్ని మేము క్షమించుకున్నామమ్మా. నెమ్మదిగా సహస్రాంలో ఒక నిమిషం పాటు ధ్యానంలో ఓ ఆత్మ మా యొక్క స్థితిని సహస్రాలు ఉంచుతూ సదాశివుడిగా ఉంటూ మా ధ్యానమునకు నిర్విచార స్థితిలో తీసుకెళ్ళండి. నిర్వికల్ప స్థితిలో ఉంచండి. మమ్మల్ని నిరానందంలో ఉంచండి. ఒకసారి మనం అందరం మూడో మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవై నమో నమః. మనం ఇదే స్థితిలో ఉంటూ శ్రీ మాతాజీ గారి అమృతవాణి నుంచి శ్రీ హనుమాన్ పూజ క్లిఫ్టల్ విల్ ఇంగ్లాండ్ 23/4/1989 మాతాజీ గారు ఇచ్చిన ప్రవచనాన్ని మనం పరిపూర్ణ శ్రద్ధతో మన చిత్తమును ఉంచుకుంటూ మన యొక్క స్థితిని ఈ పూజ మీద ఉంచుకుంటూ శ్రీమాతాజీ గారి ఈ ప్రవచనం విందాం. In a wrong hand finished.
such a joy today, and the whole atmosphere seems to be bubbling with it. As if the angels are singing. And the speciality of Hanumana was that he was an angel. Angels are born like angels. They are angels. And they are not human beings. They are born with the angelic qualities. But now you all have become angels from the human beings. It's a very great achievement of Sahaja. The qualities that are born with the angels are seen from their very childhood. Firstly, they are not afraid of untruth, falsehood. They are not worried as to what people will say to them, on what they will lose in life. To them, truth is their life. They breathe truth. And nothing else matters with them. This is the first great quality of an angel. They will go to any extent to establish truth, to protect the people who are in truth. It's such a wide range of these angels all over. So in the left side we have Ganas, on the right side we have angels, and translated in Sanskrit language or in any Indian language as Devdut, means they are the ambassadors of gods. So now you are the same. You are all angels now. Only thing, you are not aware that you are angels while they were aware from their childhood. If you know that you are angels, all your qualities will start shining through. And you'll be amazed that the quality of standing by the truth at any cost is so easily managed for you, because you have been given the right. You have been given the special blessings, the special protection from the divine, that if you stand for the right, and if you stand for the righteous, and if you stand for the truth, all kinds of help to protect you will be given. Angels are aware of this. They are sure of it. They are certain. There's a certainty about it. But you are not. Still, sometimes think maybe, may not be. Same style. Goes on. But believe me, you are angels. You have all the powers, and what rights you have. Human beings cannot get over you. That's the speciality of angels, not of saints. Saint could be maneuvered. They could be tortured. They could be troubled. Incarnations may do the same. Incarnations accept it. They want to have all these penances done to them so that they create an event in their life to express themselves
in a more dynamic way. If there was no Ravana, there would have been no Ramayana. If there was no Kansa, there would have been no Krishna. So the incarnations take upon themselves the problems and also the fight with the evil. So it looks sometimes that we feel that they suffer, but they don't. But the angels are a special category. They don't take up any problems upon themselves, they just solve them. If there's a problem, it's the angels who solve for the saints as well as for the incarnations. And they have to be told sometimes that don't jump in just now. We are working out on the stage now. You will jump when we'll ask you. They are ready, standing at the door, just to jump in. So anxious. And there are fixed quantities. You can rely on them completely. For example, Sri Hanumana, as you know him as an angel, has great capacities, great powers, and it is his right to use them. And he is very aware of it. He does everything very amusingly, uses his powers very amusingly. Like he burnt the whole of Lanka, and he was laughing at it. Then he extended his tail and put it round the necks of many Rakshasas, and he was just playing with them and then flew in the air and they all were dangling in the air. So it's a playfulness of the angels also. Because they're so confident. They're absolutely aware, absolutely identified with their personality, with their powers, with themselves. Here the Sahajogis sometimes don't understand that I have made you into angels. I have not made you into saints, but angels. And you are always protected. I can only make angels, I can't make saints. Saints are made by their own effort. The effortlessness doing is like Ganesha, like Kartikeya, like Hanumana. The same way you are all made with the same style. So try to understand that what I say about you is the truth. Kinds of conditionings work even through you people, though you are saints. And you don't know how to spread your wings. Still, sometimes I feel that the rebirth has taken place and they have all become like angels with wings. But as little birds, they still have to learn how to fly. But you must gain your confidence by your experiences which you have in Sahaja. As you were singing yesterday, miracles every day, miracles around you. These are done by the angels, and they try to convince you that you are one of us. Just join our company. So we have so many angels now sitting here. And why should not we think of transforming this world? And there's one more thing that you have other than the angels, because angels do not raise the Kundalini. They cannot. They are not bothered about it. They are there to kill, to burn, to suppress,
to remove all the evil people around you. But they cannot transform. Angels cannot transform. So you have a greater right than they have in the realm of God, that you can raise the Kundalini of people and you can give realization. But human conditionings are still sticking on. For example, I wore a ring the other day, and then my daughter started teasing me that, now, you must only show this finger all the time to people so that they see your ring. So, in the mundane human life, whatever we have, possessions, maybe powers, you see. For example, somebody is a man with some position, immediately you can make it out with his nose and lips the way they are turned upward. But the powers that you have in your possession, you are afraid to manifest them and to talk about it, to use them. Imagine with so many angels, the whole of England should get realization in no time. But we are still trying to learn what we are. Hanumana had no problem, because from his childhood he knew that he was an angel and he has to do the job of an angel. But because we were born as human beings and now we have become angels, we find it difficult to be dynamic like other angels that they were. Even your thought, collective thought, even your individual thought is powerful. And your attention is powerful. Because of this fear, or maybe the conditionings as you can call it, or maybe the ego part which is still sticking on to you, you still hang around false things. And that force, that dynamism is not expressed. We can blame anything, like we can blame lethargy to some country, ego to some country. But now you have lost your countries completely. Now you have entered into the kingdom of God. You are in a country which has no bounds, which has no limitations. And then all these conditionings that are still lingering in you shouldn't bother you at all and shouldn't upset you or deter you from doing whatever is your job. Now imagine Hanumana as Gabriel had to go and tell Maria that there's a child which is the incarnation. The Savior is going to be born to you. She was a young virgin. To break such a news, which was horrible compared to the conditionings of those days, he did it. I have to do it, so I'll do it. If that's the order, I'll do it. Because he knew that the carrying out of the order is his nature, is built within him. And he's not going to doubt it. He's not going to wait, but just told and he does it. So a great understanding has to be within us, that we are growing within ourselves. But if we do not manifest,
if we do not show our qualities, and if we do not express it in our life, in our doing, in our object, in the meaning of our life, then Sahaja Yoga is not going to spread, nor is it going to help you much. The kind of work you have to do has no problems with it. I have problems, not you. You don't have to face problems. You go and talk to anyone, whatever you feel like. They will jolly well have to listen to you, I should say. But if they don't, they can't harm you. They can't do any harm to you. This is a very great protection you have. They cannot hinder your work. Coming to Sahaja Yoga is not what we have gained, what we have got. See, there are people who say, we've done so much for Sahaja Yoga. And what Sahaja Yoga has given us? It has given you self-realization. It has given you the angel status. I mean, you try anything else, can you get the status of an angel? You cannot. Sahaja Yoga has given you that status. So, what more do you want? It was never possible before. Believe me, impossible situation. If it was possible in any way, then Gyaneshwara would not have taken his samadhi at such a young age. And Kabira would not have said, oh God, what am I to do? This world is blind. So you have that subtle power within you that you can work out on people's kundalini without even they knowing about it. But in meditation, when you sit down, you must admit to yourself, I am an angel. And as being an angel, I have no attachments with anything else but with God's work. Attachments are so many still in Sahaja Yoga, I have seen it. People have like attachments to now, because they are married, so they are attached to wives. And so many have fallen out because of their wives' attachments. Then they have attachments to their children. And so many will fall out if they have attachments to their children. As I told you yesterday, that all the children of the world who are Sahaja Yogis are your children. You are the parents of all the children. It's not that if your child is sleeping, you cover that child. No, you cover all the children. You have to look after all the children which are lying down. Can you think of Hanumana if he was here and when the children were sleeping, it would just cover the body of one child? Because he is a universal being. So every child has to be loved the same way, cared for by you. Then there are other attachments like possessions, positions, jobs. I have none, so I don't know what other I have. Except for when I see you so much lovingly coming to the station, then the whole heart becomes like an ocean, I think, and just starts like a big swell of a tide, like that. I see that. And then when I have to leave you again, it recedes back like a sea, which is now receding. It's something like you see the moon and the sea starts reacting to the beauty of the moon
the joy of the moon, the love of the moon. Then I see the love that is, you see, in a nest where a bird is feeding its young ones. Then you see this love in the sky. Then you see this love in your heart. And only thing that you can describe is the feeling of tremendous ocean of joy within you, just flowing out. The attachments do not give you capacity to enjoy that ocean. If you are standing on the shore, how will you enjoy the ocean? You have to jump into it. But you have got your anchorage onto different things, so you can't jump in. And you are so safe. You know how to swim, you know how to kill a shark. Even one sight of yours is sufficient. But because you are not aware, it is not acting. Absolutely, this is the case. I have seen people who get small positions in life and they start boasting about it. I met this and this man, I met that and that man, and this happened and that happened. So you feel like laughing at the person, But you have met Sahaja Yoga, by which you have grown, you have been nourished, you have become so great. With all this, we have to follow the line of Hanumana. He thought the sun is very egoistical, trying to burn people, sometimes it gives too much heat. And the sun worshippers also are egoistical. They have so much ego in them. Any word, if you say wrong in their language or in their custom, say you hold the fork in a wrong hand, finished. You are the worst person in the whole world, committed the greatest sin. జయ శ్రీ మాతాజీ. ఒక కొద్ది నిమిషములు ధ్యానంలో ఉందాం.
జై శ్రీ మాతాజీ. శ్రీమాతాజీ గారు శ్రీ హనుమాన్ పూజ క్లిస్టల్ పిల్ ఇంగ్లాండ్ నుంచి 23/4/1989 ఇచ్చిన ఈ హనుమాన్ పూజ యొక్క ముఖ్య విషయాలు తెలుసుకుందాం. శ్రీమాతాజీ గారు అంటారు, ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు. మన చుట్టూ ఉన్న మొత్తం వాతావరణం అంతా చైతన్య తరంగాలతో ప్రకంపిస్తున్నట్లుగాను, దేవతలంతా ఆనంద పారవేశంలో గానాపలం చేస్తున్నట్టుగా గోచరిస్తోంది. శ్రీ హనుమంతుడి దేవదూతగా ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేవదూతల్లోని దివ్య లక్షణాలు వారి పిన్న వయసు నుండే మనం వారిలో గమనించవచ్చు. ప్రప్రథమంగా వారు అసత్యానికి మరియు మోసానికి ఏమాత్రం భయపడదు. జనం తమను గురించి ఏమని భావిస్తారని కానీ, లేక తాము తమ జీవితంలో ఏమైనా కోల్పోవలసి వస్తుందా అనే విషయాల పట్ల వారికి ఇసుమంతైన ఆందోళన ఉండదు. సత్యమే వారి జీవిత పరమావధి. సత్యమే వారి ఊపిరి. మరి ఇతర అనవసర విషయాలు వారికి పట్టవు. ఇది దేవదూతల మొదటి గొప్ప లక్షణం. సత్యసంధులను రక్షించదు కానీ వారెంతటి స్థాయి వారికైనా వెళ్ళగలరు, ఎంతటి కార్యభారమైనా మోయగలరు. శ్రీమాత ఇలా వర్ణిస్తూ, మన దేహంలో ఎడంవైపున ఘనాలు, కుడివైపున దేవదూతలు ఉన్నారు. సంస్కృతంలో కానీ మరి ఇతర భాషల్లో కానీ, భారతీయ భాషలో కానీ దేవదూతలుగా పిలువబడుతున్న వారంతా నిజానికి భగవంతుడి రాయబారులు. మీరంతా ఇప్పుడు అలాంటి వారే అని వర్ణించారు. మీరు దేవదూతలన్న నిజాన్ని మీరంతా గుర్తించినట్లయితే అన్ని రకాలమైన దివ్య లక్షణములు మీ ద్వారా దేదీప్యమానంగా ప్రకాశిస్తాయి. మీరు భగవంతుడి నుండి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు, సంపూర్ణమైన రక్షణ ఇవ్వబడినవి. అందుచేత ఎంతటి మూల్యమైనా చెల్లించి ధర్మరక్షణ కోసం నిల్చోవడం అన్న దివ్య లక్షణం మీలో అత్యంత సునాయంగా నింపబడుతుంది. మీరు ధర్మరక్షణకు, సత్య సంతనకు రక్షించుటకు దృఢంగా నిల్చున్నట్లయితే మిమ్మల్ని రక్షించకే మీకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. దేవదూతలు ఒక ప్రత్యేక తరగతికి చెందినవారు. వారు ఏ రకమైన సమస్యలను తమంతట తాము మీది తెచ్చుకోరు. వారికున్న చిక్కు సమస్యను పరిహరిస్తారు. ఓ సమస్య ఉన్నట్లయితే దేవదూతలే సాధు పంతుల కోసం, అవతారమూర్తుల కోసం దాన్ని పరిష్కరిస్తారు. కొన్ని మార్లు మీరు ఇప్పుడే ముందుకు దూసుకు రావాల్సిన పని లేదని వారితో చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక దేవదూతగా హనుమంతుని గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఉపయోగించమన్నది అతని జన్మ హక్కు. అతడు ఆ విషయం పట్ల సదా అప్రమత్తుడే ఉన్నాడు. ప్రతి ఒక్క కార్యక్రమం అత్యంత వినోదభరితంగా అతడు నిర్వర్తిస్తుంటాడు. మొత్తం లంకను కాల్చి బూడి చేసి దాన్ని చూసి విరగబడి నవ్వడం ప్రారంభించాడు. తన తోకను పొడవుగా పెంచి దానితో అనేక మంది రక్కసులను మెడల చుట్టూ పెనవేసి బహు తమాషాగా ఆడించడం మొదలుపెట్టాడు. వారిని గాల్లోకి విసిరివేయగా వారంతా ఆకాశంలో పల్టీలు కొట్టడం ప్రారంభించాడు. హనుమంతుల్లాగానే దేవదూతలంతా వినోద క్రీడ విన్యాసపరులు. తమ అపూర్వ శక్తుల పట్ల, తమ సంపూర్ణ వ్యక్తిత్వం పట్ల అచంచలమైన తిరుగులేని విశ్వాసం వారందరికీ ఉంది.
మీరంతా నేను మిమ్మల్ని దేవదూతలుగా రూపొందించాలన్న వాస్తవాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను మిమ్మల్ని సాధు పొంగలుగా మార్చలేదు, దేవదూతగా రూపొందించాను. మీ అందరికీ ఎల్లప్పుడూ సంపూర్ణ రక్షణ ఉంటుంది. దేవదూతులైన మీరంతా ఈ ప్రపంచాన్ని మార్చాలని ఎందుకు నిర్ణయించుకోకూడదు? సహజోగులైన మీ అందరికీ దేవదూతలకు లేని ఓ ప్రత్యేక శక్తి ఉంది. దేవదూతలు మీ కుండలిని శక్తిని జాగృతపరచలేరు. ఈ విషయాన్ని గురించిన విచారం ఏమీ వారికి ఉండదు. వారంతా మీ చుట్టూరా ఉన్న దుష్టులను అంతమొందించడానికి, వారిని అణిచివేయడానికి, కాల్చి బూడి చేయడానికి తమ శక్తులుక్తిని వినియోగిస్తారు. అయితే దేవదూతలు మనుషులను మంచి వ్యక్తులుగా మార్పు చేయలేరు. మీరు జనుల కుండల్ని శక్తి జాగృతం చేసి వారికి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రాప్తి అనుగ్రహించగలరు. అందుచేత భౌతిక సామ్రాజ్యంలో దేవదూతల కంటే మీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మీరెప్పుడు భగవంతుని సామ్రాజ్యంలోనికి ప్రవేశించారు. మీరిప్పుడు మనమంతా ఎలాంటి సరిహద్దులు లేని, పరిమితులుండని సువిశాలమైన దేశంలో ఇప్పుడున్నాం. మీలో నెలకొన్నటువంటి అర్థం పద్ధం లేని కట్టుబాట్లవి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయకుండా మీరు కూడా జాగ్రత్తగా మసులుకోవాలి. మీ కర్తవ్య నిర్వహణలో మీరేమాత్రము నిరాశ నిస్పృహకు గురి కాకుండా సదా అప్రమత్తులై వ్యవహరించండి. మనం అంతర్గతంగా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతున్నామనే గొప్ప అవగాహన మనకుండి తీరాలి. కానీ మనం మన దివ్యశక్తుల్ని అభివ్యక్తీకరించకపోయినట్లయితే మరియు ప్రకటించకపోయినట్లయితే, అలా జీవితంలో ప్రదర్శించలేకపోయినట్లయితే సహజ వ్యాప్తి చెందదు. అప్పుడు సహజయోగం వలన మీకు కూడా ఏమీ ఉపయోగం ఉండదు. మీరు నిర్వహించిన పనులు ఏ రకమైన ప్రధాన సమస్యలు లేవు. సమస్యలు లేవనే ఉంటే వాటికి ఉంటాయి. మీరు సిక్కు సమస్యలను ఎదుర్కోవాల్సిన పని లేదు. మీరు ఎవరితోనైనా స్వేచ్ఛగా సహజం గురించి మాట్లాడవచ్చు. వారంతా మీరు చెప్పింది సావధాన చిత్తులై వింటారని మాత్రమే ఘంటాపదంగా చెప్పగలరు. వారు మీ అభిప్రాయంతో ఏకీభవించకపోయినా వారు మాత్రం మీ మాత్రమే అపకారం చేయలేరు. వారు మీ పనులను ఏమాత్రం ఆటంగా కలిగించలేరు. ఇదంతా మీకున్న సంపూర్ణ రక్షణ. దైవం యొక్క ఆ గొప్ప సూక్ష్మ శక్తిని మీ అందరిలోనూ ఉన్నందున మీరు ప్రజానీకము కుండలిని మీద వాళ్ళకు కూడా ఏమాత్రం తెలియకుండానే పని చేయగలరు. కానీ ధ్యానంలో ఉన్నప్పుడు మీరు నేను దేవదూతను అనే నిశ్చింత అభిప్రాయాన్ని మీలో గట్టిగా స్థిరీకరింప చేసుకోవాల్సి ఉంటుంది. దేవదూతగా నాకు భగవంతుని కార్యక్రమాలు తప్ప మిగతా అనవసరమైన అలాంటి కార్యక్రమాలతో నాకు అనుబంధాలు లేవు అంటూ మీరు మిమ్మల్ని స్థిరీకరించుకోవాలి. అత్యంత ప్రేమానురాలతో నాకు స్వాగతం చెప్పడానికి వచ్చిన మిమ్మల్ని చూసినప్పుడు నా హృదయం మొత్తం ఓ మహాసముద్రంలా పరమానందంతో పొంగింది. ఓ పెద్ద ఉప్పెన పొంగులా మారుతుంది. మీ అందరినీ విడిచి వెళ్తున్నప్పుడు నా హృదయం వెనక్కి మల్లుతున్న ఉప్పెన పొంగుల్లో మారుతుంది. చంద్రుని చూడండి. చందమామ అందం చేత ప్రేమ చేత ఆకర్షింపబడిన సాగరం ఉత్తుంగ తరంగాలతో ఉత్తేజం పొందుతుంది. అలాగే నేను కూడా మీలో ఆ ప్రేమను చూస్తాను. ఓ కపోతం వలలో చిక్కుబడిన తన సంతాన్ని గుర్తుకు తెచ్చుకోనడంలా ఆ ప్రేమ ఉంటుంది. మీరు ఆ ప్రేమను ఈ సువిశాల వినీల ఆకాశంలో చూడగలరు. ఆ పెదప ఆ ప్రేమను మీ ఉదయాకాశంలో చూడగలరు. మీ హృదయం అంతా గొప్ప
ఆనంద సాగరాన్ని అనుభూతి చెందినట్లుగా ఉందని మాత్రమే మీరు ఆ ప్రేమను అభివర్ణించగలరు. వైవాహిక బంధాల యొక్క దివ్య ప్రేమని ఆ మహాసాగరాన్ని స్వేచ్ఛంగా ఆనందించుటకు కావలసిన శక్తిని మీకు ఇవ్వగలేరు. తమ దైనందిక జీవితంలో కొద్దిపాటి అధికారాలు అలంకరించిన జ్ఞానికం తమ స్థానాల గురించి లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఉబ్బుతబ్బులవుతూ ఉంటారు. నేను ఫలానా ప్రముఖ వ్యక్తిని కలిసినప్పుడు ఈ పని జరిగింది, ఆ పని నెరవేరింది అంటూ ఎంతో ఘనకార్యం చేసినట్టుగా తమను గురించి తాము డబ్బా కొట్టుకుంటారు. అలాంటి వారిని చూస్తుంటే నవ్వబుద్ధి అవుతుంది. సహజయోగంలోనికి రావడం వలన వీరంతా ముఖాలుగా పొంది బలపడి స్థిరపడ్డారు. అంచనాలకు మించి ఎంతో గొప్పగా ఎదిగారు. మీకున్న దివ్యశక్తులతో మీరంతా వాయుసుతుడైన వీర హనుమాన్ మార్గాన్ని అనుసరించడమే మీ రక్షణ కర్తవ్యం. సూర్యుడు చాలా అహంభావంతో ప్రవర్తిస్తున్నాడని హనుమంతుడు భావించాడు. ఆ సూర్యుని పూజించేవారు కూడా అహంకార పూర్తులే ఉంటారు. వారందరిలో చాలా అహంభావము దాగి ఉంటుంది. వారి భాషా విషయంలో కానీ, వారి ఆచార వ్యవహారాల విషయంలో కానీ మీరు ఏ స్వల్ప పరిణామంలోనైనా వారితో విభేదించినట్లయితే అంతటి మీ పని అయిపోయినట్లే. ప్రపంచంలోని అతి పెద్ద పాపం చేసి నీచమైన వ్యక్తిగా వారి చేత నీవు పరిగణింపబడతావు. అహంభావం మనిషిని హీనాస్థితికి చేస్తుంది అంటూ శ్రీమాతాజీ గారు ఈరోజు పార్ట్ 1లో చెప్పారు. మనం ప్రతి విషయాన్ని శ్రీమాతాజీ గారి విషయాన్ని గ్రహిస్తూ మనం దేవదూతులుగా ఉంటూ శ్రీమాతాజీ గారి సేవలు చేసుకుంటూ ముందుకు నడుపుతాం. జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ గారు అంత ముందర ఓ పూజలు హనుమాన్ పూజలో కూడా చెప్పారు. ఏంటంటే శ్రీ హనుమాన్ మన యొక్క స్వాధిష్టాన చక్రం నుంచి మెదడుకు ప్రయాణిస్తూ ఉంటాడు. మనకి అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రీ గణేశుడు మనకు జ్ఞానమునిస్తే, తల్లి ప్రేమనిస్తే, ఈయన ఆ శక్తిని మన మెదడులో తీసుకెళ్లి అద్భుతమైన సృజనాత్ శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. అంత గొప్ప శక్తివంతుడైన హనుమంతుని యొక్క కొంచెమైనా ఆ శక్తిని మనం ప్రసాదించాలని శ్రీ మాతాజీ గారిని వేడుకుందాం. ఇదే విషయంలో శ్రీమాతాజీ గారు 2 విషయాలు చెప్పారు. ఏంటంటే రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, కంసుడు లేకపోతే కృష్ణావతారం లేదు. కనుక మనం శ్రీమాతాజీ గారు చెప్పినట్లుగా దేవదూతలుగా ఉంటూ నిత్యము శ్రీమాతాజీ నా వేడుకుందాం. శ్రీమాతాజీ, మేము దేవదూతులం, మేము సహజ యోగులం. విధంగా రోజు మనం చేసుకుంటూ మన ధ్యానంలో ఉంటుంది. సహజ వ్యాప్తికి ముందు ముందు నడుచుకుంటూ వెళ్దాం. అదేవిధంగా నిన్న పూజలో శ్రీమాతాజీ గారు విషయం చెప్పారు. బుద్ధ పూజలో సామూహిక తత్వాన్ని మనం ఎప్పుడూ వేలు పెట్టి చూపించకూడదు. సామూహిక తత్వంలో మనం హాయిగా ముందుగా నడుచుకుంటూ వెళ్తూ ఎవరిని విమర్శించకుండా సహజీవనంలో ఆనందంగా జీవిస్తాం. జై శ్రీ హనుమాన్. జై శ్రీ మాతాజీ. ఒక 2 నిమిషం ధ్యానంలో ఉంది.
శ్రీమాతాజీ, మీరు మాకు పరమ చైతన్య తరంగం ద్వారా ఆశీర్వదించిన ఆనందంగా ఉందాం. మీరు చెప్పే ప్రతి విషయాన్ని మేము గ్రహిస్తూ దేవదూతలుగా ఉంటూ ముందు అన్ని కార్యక్రమంలో ముందుగా నడిపించే శక్తిని మా అందరికీ ప్రసాదించుదాం. శ్రీమాతాజీ, ఇంత అత్యద్భుతమైన పరమ చైతన్యం గురించి ధన్యవాదములు శ్రీమాత. ఈరోజు జరిగే ధ్యాన కార్యక్రమంలో ఏదైనా పొరపాటు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అమ్మ. మా వచ్చల్లో, మా పలుకుల్లో, మా స్థితిలో ఏదైనా పొరపాటు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. శ్రీమాతాజీ గారు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కుండల్ని జాగ్రత్త పరుస్తూ బంధం తీసుకుందాం. జై శ్రీమాతాజీ, ఈ రోజుతో ఈ ఆన్లైన్ ధ్యాన కార్యక్రమం ఇంతతో ముగుస్తోంది. తదుపరి రేపు మనం ఉదయ సమయానికి 5:30 కలుసుకుందాం. ఎవరైనా ధ్యానంలో ఉంటుంటే మ్యూజిక్ వింటూ ధ్యానంలో ఉండవచ్చు. జై శ్రీమాతాజీ, జై శ్రీమాతాజీ, జై శ్రీమాతాజీ. Thank you.